ఈరోజు గడ్డి చూపిస్తున్నాడు అని అనుకోవచ్చు. ఈ గడ్డి ఏంటంటే మనం ఫంక్షన్ హాల్లో చూస్తాం కదా షో కోసము. సో అక్కడ అక్కడ ఉండే గడ్డి అనమాట ఇది. సో దాన్ని ఇలా పొలాల్లో ఎకరాలు పెంచి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి అక్కడ వెళ్ళి వాటరింగ్ చేసి వాటిని నీట్గా అనేది సో ఒక షో కోసం ఉంచుకుంటారనమాట. సో మేము ఇన్ని రోజులు ఏమనుకున్నామంటే ఈ గడ్డి డైరెక్ట్ అక్కడ పెంచి ఒక షో కోసం ఉంచుతారేమో అని అనుకున్నాము. కానీ దాని ప్రాసెస్ అనేది ఈరోజు మొత్తం మీరు వీడియోలో అయితే తెలుసుకుంటారు. సో దాన్ని ఎలా పెంచి ఎన్ని రోజులు పెంచుతారో అండ్ దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారో అనేది. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ గడ్డి మీద నడుస్తున్నా. సో ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది, ఎందుకంటే ఇది ఇంకా ప్రాసెసింగ్లో ఉంది కాబట్టి చాలా సాఫ్ట్ ఉంది. నేనైతే దీని మీద నడుస్తున్నా. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు, ఇక్కడైతే ప్రజెంట్ గడ్డి లేదు. సో ఇక్కడ వాటరింగ్ చేసి ఈ గడ్డిని అయితే పెంచుతారు. అండ్ ఇటు సైడ్ అయితే గడ్డి ఉంది. సో అది ఇంకా ప్రాసెస్లో రాలే కాబట్టి దాన్ని ఇంకా కట్ చేయలే. అండ్ దీన్ని అయితే ఇది ప్రాసెసింగ్ అయిపోయింది కాబట్టి దీన్ని కట్ చేసి ఎక్స్పోర్ట్ చేసేసారు ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రైట్ సైడ్ అయితే ఆల్రెడీ ప్రాసెసింగ్ అయిపోయింది. సో దీన్ని అయితే సెట్ లెక్క ఒక మిషన్తో కట్ చేసి ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసేసారు. సో ఇక్కడ పక్కన ఉన్నదైతే ఇంకా ప్రాసెసింగ్లో రాలే. సో దీన్ని అయితే అలాగే ఉంచేశారు. సో ఇప్పుడు కట్ చేసిన దానికి అండ్ కట్ చేయని దానికి అయితే మీరు డిఫరెన్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే మొత్తం మట్టి ఉంది అండ్ ఇక్కడైతే ఇంకా పెంచుతున్నారనమాట. ఇక్కడ ఫస్ట్లో చూపెట్టా కదా వాటరింగ్ చేస్తున్నారని. సో ఇలా ఒక మడి మొత్తం ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత దాన్ని వాటరింగ్ చేసి మళ్ళీ పెంచుతారు. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎందుకు వాళ్ళైతే కట్ చేయలేదంటే చూడండి, ఇది మొత్తం చాలా థిక్ గ్రీన్గా అయ్యి కొంచెం హైట్ అంటే కొంచెం ఎక్కువ పెరగాలన్నమాట. సో దానికోసం దీన్ని అయితే ఇంకా వాటరింగ్ చేసి వాళ్ళు ప్రాసెసింగ్లో ఉంది కాబట్టి కట్ చేయలేదు. కింద మళ్ళీ చూసుకుంటే అవి ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి, అవి ఇంకా పెరగాలి. అండ్ అక్కడైతే కొంచెం దూరంగా అండ్ పక్క మళ్ళీ అయితే ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసేసారు, అవి పెద్దగా ఉన్నాయి కాబట్టి. మిగతాదైతే మనము ఇక్కడ ఒక తాత ఉన్నాడు అనమాట, ఇదంతా ప్లేస్ని చూసుకొని అండ్ దీన్ని వాటరింగ్ చేసి పెంచడానికి. సో మిగతాదంతా మనం ఆ తాతని అడిగి ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ తాత అయితే కూర్చున్నాడు. హాయ్ చెప్పండి తాత. సో తాత అయితే హాయ్ చెప్తున్నాడు. సో ఇప్పుడు మనం తాతను అడిగి తెలుసుకుందాము. తాత, మీ పేరేంటిది? చంద్రారెడ్డి. సో తాత పేరు వచ్చేసి చంద్రారెడ్డి. సో ఈ పొలం అంతా మీరే చూసుకుంటారు కదా, దీన్ని ఎలా పండిస్తారు అంటే ఎలా పెంచుతారు, ఏం చేస్తారు ఒకసారి మాకు చెప్పరా? కలుపు తీయాలి, మందు చల్లుకోవాలి, నీళ్లు పెట్టాలి. గడ్డి మనం ఏమైనా ఇట్లా చల్లుకోవాలా లేకపోతే దానికదే మొలుస్తుందా? చల్లాలి మొత్తం. దాన్ని తెచ్చుకోవాలి మనం, గింజలు నాటి పెట్టాలి, నాటాలా గడ్డి. ఆ గడ్డి నాటి పెట్టుకొని మన వరి ఎట్లా నాటి పెడతాం అట్లా పెట్టాలి. అట్లా పెట్టుకొని నాటుకోవాలా. నాటిన తర్వాత నీళ్లు పెట్టుకొని పెంచాలి. మరి దానికి రోగాలు ఏమైనా వస్తాయా? రోగాలు ఏం రావు. మందు చల్లుకోవాలి, కలుపు తీసుకోవాలి అంతే. పురుగులు పడతాయా మరి? ఏం పడాయి. మందులు ఏమేమి చల్లుకోవాలా? యూరియా, గ్రోమారి, తోటిగైట్, ఈ మందులు చల్లుకొని మనం పెంచుకోవాలి ఈ బలాల కోసం, బలంకి. మళ్ళీ కలుపు మందు కొట్టాలంటే ఎల్లో మందు కొట్టాలి. గడ్డి జావానికి పౌడరు, ఇవన్నీ చల్లుకోవాలి, ఈ మందులు కొట్టుకోవాలి మనం పెంచుకోవాలంటే. మరి వీటికి కలుపు ఎట్లా తీసుకోవాలా? ఆడవాళ్ళు కొడవలతో తీసుకుంటారు, బయట కూలోళ్ళని పెట్టుకుంటావు. కూలోళ్ళని పెట్టుకొని కలుపు తీయించుకుంటావు. అది కూలోళ్ళకి ఎంత ఇస్తావు రోజుకి? కలుపు తీసేటోళ్ళకి 350. ఒక రోజుకి 350. ఎన్ని గంటలు తీస్తారు వాళ్ళు? పొద్దున్న 9 నుంచి 5:30 వరకు. 5:30 వరకు, 9 నుంచి 5:30 వరకు 350 కూలి. ఇప్పుడు దీన్ని ఇవన్నీ ఏడ అమ్ముతారు? అక్కడ బయట వెళ్ళిపోతాయి అన్ని. ఏటికి? ఫంక్షన్ హాల్స్కి, ఫంక్షన్ హాల్కి, వరంగల్, రాజమండ్రి, ఆంధ్ర పోతాయి. ఆంధ్రానే ఎక్కువ పోతాయి. ఆంధ్ర ఎక్కువ పోతాయి. గార్డెన్కి, వాటికి, ఫంక్షన్ హాల్స్కి ఎక్కువ పోతాయి. గడ్డి పేరు ఏమంటారు దాన్ని? కార్పెట్ గడ్డి అంటారు. మరి దానికి డబ్బులు ఎట్లా వస్తాయి? దాన్ని ఎట్లా అమ్ముతారు? పీటుకు 18 రూపాయలు. పీటుకు 18 రూపాయలు. ఎకరానికి ఎంత వస్తాయి? దాదాపు ఎకరానికి 35,000 వస్తాయి ఎకరానికి. అట్లా ఇక మీరు రోజు ఇదే పని వస్తారు, నీళ్ళు పెట్టుకుంటారు, పోతాం. తాతతో అయితే ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయింది. సో బాయ్ చెప్పండి తాత. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఇంటర్వ్యూ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి అండ్ వీడియో అయితే మొత్తం చూడండి. సో స్కిప్ చేయకుండా, అప్పుడే మీకు దీని గురించి అయితే డీటెయిల్గా తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.